Hi viewers, good morning. DSC content, TH Creations, 8th class, Social Studies, Geography, Lesson 4, Part 3, వ్యవసాయం. ఈ అంశంలోని కొన్ని ముఖ్య విషయాలను చర్చిద్దాం. మొక్కజొన్నకు మధ్యస్థ ఉష్ణోగ్రత, వర్షపాతము, ఎక్కువ సూర్యరశ్మి అవసరము. దీనికి బాగా నీటిపారుదల కలిగిన సారవంతమైన నేలలు అవసరము. పత్తికి అధిక ఉష్ణోగ్రత, తేలికపాటి వర్షపాతము, 210 మంచు కురవని రోజులు, మంచి సూర్యరశ్మి అవసరం. ఇది నల్లరేగడి ఒండ్రు నేలలో బాగా పెరుగుతుంది. ఇది నల్లరేగడి ఒండ్రు నేలలో బాగా పెరుగుతుంది. చైనా, యుఎస్ఏ, భారతదేశంలో మరియు పాకిస్తాన్, బ్రెజిల్, ఈజిప్ట్ వంటి దేశాలు ప్రతి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నాయి. వస్త్ర పరిశ్రమకు ప్రధాన ముడిసరుకు. జనపనారను బంగారు పీచు అని పిలుస్తారు. ఇది ఒండ్రి మట్టిలో బాగా పెరుగుతుంది. దీనికి అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతము, తేమతో కూడిన వాతావరణము అవసరము. బంగ్లాదేశ్ జనపనార ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నాయి. కాఫీ పంటకు వెచ్చని, తడి వాతావరణము, బాగా నీటిపారుదల సౌకర్యము గల లోమి నేల, ఇసుకతో కూడిన నేలతో ఉండను. కొండవాలు ప్రాంతము చాలా అనుకూలము. కాఫీ పంటను అత్యధికంగా పండించడంలో బ్రెజిల్, ఆ తర్వాతి స్థానాల్లో కొలంబియా, భారతదేశం ఉన్నాయి. తేయాకు తోటలలో పండించే పానీయ పంట. దీని లేత ఆకుల పెరుగుదలకు ఏడాది పొడవునా చల్లని వాతావరణము, అత్యధిక వర్షపాతము అవసరము. సుమారు 850 ఏడీలో కాల్డీ అనే అరబ్ మేకల కాపరి తన మేకల మందు ఒక విచిత్రమైన శాసనం చూసి ఆశ్చర్యపోయాడు. మేకలు మేస్తున్న సస్యతారిత పొదల్లోని చెట్ల ఆకులను రుచి చూశాడు. పంటకు మృదువైన వాలు కలిగిన నీటిపారుదల లోమి నేలలు అవసరం. ఆకులు కోయడానికి ఎక్కువ శ్రామికులు అవసరం. కెనియా, భారతదేశం, చైనా, శ్రీలంక ప్రపంచంలో అత్యంత నాణ్యతను ఉత్పత్తి చేస్తున్నాయి. వ్యవసాయ అభివృద్ధి యొక్క అంతిమ లక్ష్యం ఆహార భద్రతను పెంచడం. అధిక జనాభా కలిగిన అభివృద్ధి చెందుతున్న దేశాలు సాధారణంగా సాంద్ర వ్యవసాయాన్ని చేస్తున్నాయి. యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియాలో బాగా పెద్ద భూకమతాలు వాణిజ్య వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నాయి. మండి అనగా మార్కెట్లు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు అన్ని నోటిఫికేషన్లు అందజేయబడతాయి. థ్యాంక్ యూ.